ఇది ఒక కుక్క మరియు పిల్లి కథ. పచ్చని చెట్లతో, పొలాలతో నిండిన ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉదయం మెల్లగా మొదలైంది. పక్షుల కిలకిలలు, సూర్యకిరణాల వెలుగు గ్రామాన్ని అలంకరించాయి. ఆ గ్రామంలో బ్రూనో అనే ఆటపాటలతో నిండిన కుక్క, మీను అనే తెలివైన పిల్లి నివసించేవారు. బ్రూనో చాలా విశ్వాసపాత్రుడు. గ్రామమంతా తిరుగుతూ, ఇళ్లను కాపాడుతూ, ప్రతి ఒక్కరినీ తోక ఊపుతూ పలకరించేవాడు. మీను ఎంతో శాంతంగా, తెలివిగా ఉండేది. చెట్లపై ఎక్కి, చుట్టూ జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా గమనించేది. ఇద్దరూ దగ్గరగా ఉన్నా, ఎప్పుడూ కలిసిపోలేదు. తిండి కోసం, స్థలం కోసం, చిన్న చిన్న విషయాలకే వాదించేవారు. ఒక మధ్యాహ్నం, బ్రూనో నుంచి తప్పించుకోవాలని మీను ఒక ఎత్తైన చెట్టెక్కింది. అకస్మాత్తుగా కొమ్మ విరిగిపోతోంది. మీను భయంతో పైభాగంలోనే చిక్కుకుంది. మీను ప్రమాదంలో ఉన్నదని చూసిన బ్రూనో, పాత గొడవలన్నీ మరిచిపోయాడు. ఇప్పుడు ఆమెకు సహాయం కావాలి అని గట్టిగా మొరిగాడు. బ్రూనో మొరుగుల విన్న గ్రామస్థులు వచ్చి మీనును కాపాడారు. నేలపైకి దిగిన మీను, బ్రూనోను కృతజ్ఞతతో చూసింది. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య మార్పు వచ్చింది. కలిసి తిండి పంచుకోవడం, పరస్పరం సహాయం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ, కలిసి ఆడుకుంటూ నిజమైన స్నేహానికి ఉదాహరణగా మారారు. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. తేడాలు ఎంత ఉన్నా, మంచి మనసులు కలిస్తే గొడవలు ఉండవు. అదే నిజమైన స్నేహం. తేడాలు ఉన్నా, నిజమైన స్నేహం అవగాహనతోనే ఏర్పడుతుంది. In a quiet green village surrounded by fields and trees, the sun rose gently. Birds chirped happily. From that day, everything changed. We began talking calmly, sharing food, and helping each other.